మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 130వ కీర్తన 7వ వచనము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. ప్రేమణ దేవుని బిడ్డారా, మన జీవితంలో మనము ఆశ పెట్టుకోవలసినది మనుషుల మీద, లోక సంబంధమైన వాటి మీద మనం పెట్టుకుంటే దాని వలన మనము సంతోషంగా ఉండినా ఆ తర్వాత శ్రమల పాలు కాక తప్పదండి. అయితే వాక్యం ఏమంటుంది? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, ఆయన యొద్ద కృప దొరుకును. కృప అనేది ఆశీర్వాదానికి గుర్తండి. కృప అనేది ఆరోగ్యమునకు సూచన. కృప అనేది సమస్త ఆశీర్వాదములకు యోగ్యులుగా మలచగలిగినది దేవుని కృప. ఈ కృప అనేది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. మరి కృపకు మన పాత్రలు ఎంచబడాలంటే మనము యేసయ్య మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మాత్రమే కార్యాలు చేస్తాడని ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే ప్రభు మనల్ని విడిచిపెట్టడండి. ఆశపడినటువంటి ప్రతి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు యేసయ్య మాత్రమే. ఆయన యొద్ద మాత్రమే సంపూర్ణ విమోచన దొరుకును. మనకు సంపూర్ణ విమోచన అనేది మన దేహానికైనా మనకైనా సంపూర్ణ విమోచన అనేది ఎక్కడ దొరకదండి. యేసయ్య దగ్గర మాత్రమే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. గనుక నీవు ఈ రోజున యేసయ్య మీద ఆశ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి ఆశ? 42వ కీర్తనలో ఉంటుంది, దుప్పెట నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుంది అని అంటున్నాడు. అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఎండవేళలో అరణ్యములో దుప్పి తిరుగుతూ ఉంటుంది, కానీ దానికి నీళ్లు అని ఎక్కడ కనపడకపోతే నీటి దాహముతో నీరు ఎక్కడ కనబడుతుందని చెప్పి దుప్పి ఆశతో ఎదురు చూస్తుంది. అదేవిధంగా నీవు కూడా దుప్పి వలె ఆశ పడాలి. దేని కొరకు తెలిసిన? దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క బలము కొరకు, యేసు యొక్క విమోచన కొరకు నువ్వు ఆశపడితే ఆశపడినటువంటి నీ ప్రాణమును ఆయన తృప్తిపరచగలిగిన వాడు. ఆశపడినటువంటి నీ జీవితంలో తన మేలు చేయగలిగిన వాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకుతుందని, ఆయన ద్వారా విమోచన దొరుకుతుందని మీరు తెలియపరిచి ఉన్నారు. నీ బిడ్డలు తండ్రి ఇప్పటికే నీ మీద ఆశ పెట్టుకుని ఉండగా వారికి నీ కృప దయచేయండి. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. సంపూర్ణ విమోచన దయచేయండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు నాయన దైవ సంబంధముగా దుప్పి వలె ఏమైతే ఆశ పెట్టుకుని ఉన్నారో వారి ఆశయు వారి జీవితంలో మేలును మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.